ఒకటి చెప్తున్నా, చెప్పండి. రజనీకాంత్ గారు నాకు ఎవరో గాడ్ ఫాదర్ లేరు, నాది చిన్న రైతు కుటుంబం, నేను ఒక బోడే ప్రసాద్ అనే వ్యక్తి ఆఫ్టర్ ఆల్ టీడీపీకి ఒక కార్యకర్తగా ఎదిగాను. ఎన్టీ రామారావు గారి సమయం నుంచి చైతన్య రథం వెనకమాల పరిగెత్తిన రోజుల నుంచి నాకు బాగా గుర్తు. అయినా నాకు ఆ శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. నేను 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 ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో గాడ్ ఫాదర్ లేకుండా ఈ స్థాయికి వచ్చా, అది కూడా పోరాటం చేసి. ఎంతోమంది సీనియర్లు ఆ రోజు నాతో పోటీ పడ్డారు, అయినా కానీ పోరాటం చేసి ఎమ్మెల్యేగా సాధించుకున్నా. నేను ఇప్పుడు అదే చేస్తా ఉన్నా. బోడే ప్రసాద్ అనే వ్యక్తి రాజీ పడను, నేను పోరాటం చేస్తాను, పార్టీని గెలిపించుకుంటాను, మళ్ళీ నేను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేస్తానని చెప్తున్నా. ఇప్పుడు చాలామందికి టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు. మీరు అలాంటి హామీ ఏమైనా వస్తే వచ్చే అవకాశం ఉందా? వస్తే మీరు కన్సిడర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏమండి, నిన్న ఒక చిన్న విషయం అండి. నిన్న తిరుపతిలో మా మాజీ ఎమ్మెల్యే గారు, ఆవిడ పేరు గుర్తురాట్లా, ఆవిడ సత్యప్రభు గారు కాదు, సుగుణ కుమారి గారు, సుగుణమ్మ గారు. నేను అక్కడ మీటింగ్ కోసం బాబు గారి ఇంట్లో ఉన్నాను. బయటకు వస్తే కనీసం సుగుణమ్మ గారిని చెక్ పోస్ట్ దాటి బయటికి రానివ్వలా, అక్కడ కర్ర దాటి లోపలికి. ఇంకా మమ్మల్ని ఎవరండి మమ్మల్ని పలకరించేది అక్కడ? రేపు ఎమ్మెల్సీ లేదు, ఏమీ ఉండదు. ఇవన్నీ ఊరికనే కాస్త ఉపశమనానికి ముందు రాసినట్టుగా కాస్త ఏదో ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకోటి రాజ్యసభ కూడా ఇస్తామని చెప్తారు. అవన్నీ సాధ్యమయ్యాయి కాదు కదా. కమ్మగా కులంలో పుట్టడమే మా తప్పులాగా నేను అనుకుంటా ఉన్నా ఆఖరికి ఈరోజు.